గ్యాస్ ప్రాబ్లం అయితే ఆటో డ్రైవర్ని నిద్రపోనేయట్లేదు. దాదాపు వాళ్ళు ఒకరోజు, 2 రోజులు కనీసం నిద్రాహారాలు మారి ఎల్‌పీజీ గ్యాస్‌ని నింపుకుంటూ ఉన్నారు. ప్రభుత్వాలైతే తొందరగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నారు. అసలు ఆటో డ్రైవర్స్ ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో ఈరోజు పబ్లిక్ టాక్‌లో తెలుసుకుందాం వచ్చేయండి. మా గ్యాసే దొరకటం లేదు. గ్యాస్ చూస్తే 95 రూపీస్ ఉంది. పెట్రోల్ వస్తే 110 ఉంది. ఆ పెట్రోల్ వేసి బండి నడిపిస్తే 8 కిలోమీటర్లు చూపిస్తుంది. గ్యాస్ అయితే పడతకు దొరకకొచ్చింది. ఇక్కడ ప్యాసింజర్కు అడిగితే పైసలు ఇవ్వకొచ్చిండు. పరిశ్రమ ఇట్లా ఉంది మనది. ఏం ఆటోలకు ఎవరు ఏం చేస్తుండని మన అవసరం గురించి అందరు మాట్లాడతారు, తర్వాత అందరు మర్చిపోతారు. పైసలు ఇస్తాం అవి ఇస్తాం అన్నారు, ఏమి ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఆ గ్యాస్ పంపులన్నా ఇప్పితే అట్లనే మేము బతుకుతాం కదమ్మా. అది కూడా లేదు, ఇది కూడా లేదు మాకు. ఉట్టిగా పొద్దున్న నుంచి తిరుగుతున్నాం, ఎండలో కూర్చుండి ఏం దొరకకొచ్చింది. ఇంటికి తీసుకుపోవాలంటే ఇప్పుడు ₹1, ₹2 మిగిలకొచ్చినాయి మాకు. ₹100 పెట్రోల్ వేస్తే ఒక్క డ్రాప్లోనే 8 కిలోమీటర్కి అయిపోతుంది. ఇప్పుడు పొద్దున్న నుంచి తిరిగి కూర్చున్నాం. ఆడ పంపు ఇప్పిండంటే ఆడ పోయి నిలబడితే ఇప్పటిదాకా లైన్లో నిలబడితేనే అయిపోతుంది ఆడ. ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఏడికి వచ్చి నిలబడ్డాం. దాదాపు మీకు గవర్నమెంట్ కూడా సంవత్సరానికి ఇంత అమౌంట్ కూడా ఇస్తా ఉన్నారని ఈ టైంలో ఇస్తే ఎవ్వరు ఏమి ఇవ్వలే అమ్మా. ఇప్పటిదాకా చెప్తున్నాం కదా, అవి ఇస్తున్నారు ఇవి ఇస్తున్నారు, ఎవ్వరు ఏమి ఇవ్వలే. రేవంత్ రెడ్డి సార్ అన్నాడు ఆటోలో కూడా ఇస్తాం అంతా చేస్తాం అన్నారు, ఎవరికి ఏమి ఇవ్వలే. అయ్యకున్నా పర్వాలేదు అని చెప్తున్నాం కానీ అది ఈ గ్యాస్ పంపులన్నా ఇడిసబెట్టి ఎట్లా ఇచ్చేయాలా అది కూడా లేదు. ఇప్పుడు అన్ని పంపులే బంద్ ఉన్నాయి. ఏం అర్థం కాకొచ్చింది మాకే ఇప్పుడు చేసుకోవాలంటే. పొద్దున్న నుంచి రాత్రి దాకా రోడ్డు మీద నిలబడి అనవసరం ఇంటికి ఉట్టిగా పోలాడుతుంది చేతులకి. చాలా మంది అసలు గ్యాస్ ఉంది ఇదంతా ఉత్తదే ఆటో డ్రైవర్ గ్యాస్ దొరుకుతుంది అంటున్నారు, నిజమేనా? ఆటో డ్రైవర్ గ్యాస్ దొరుకుతుందని నిజమని చెప్తుండ్రు కదమ్మా. అది ఆన్లైన్ నడిపించే వాళ్ళకే దొరుకుతుంది. ఎట్లా దొరుకుతుందేమో ఆన్లైన్ ఎట్లా అంటే అట్లా నడిపిస్తుండ్రు. వాళ్ళకి ఏం తెలియదు ఎట్లా వెళ్ళాలా ఏంటిది. రాంగ్ సైడ్లో కూడా వెళ్ళిపోతుండ్రు, వాళ్ళు ఎక్కించుకొని వెళ్ళిపోతుండ్రు ఆన్లైన్ బేరం చేసేటోళ్ళు. ఇక మేము ఇక్కడ ఉండేటోళ్ళం, మాకు ఆన్లైన్ బేరం రాదు. మేము ఇక్కడనే కింద మీద స్కూల్ పిల్లలు ఇడిచిపెట్టుకొని ఇంటికి పోయేటోళ్ళం. ఆన్లైన్లో మాకు రాదు. అది ఎవరెవరో కొత్త ఇక్కడ వాళ్ళు కూడా కాదు, అంతా బయట వాళ్ళే నడిపిస్తుండ్రు ఆన్లైన్లో బండి. దాదాపు ఈ గ్యాస్ ప్రాబ్లంతో ఆటో డ్రైవర్లు నడి రోడ్డుని పడ్డారు, చాలా మంది ఇళ్ళ దగ్గరే ఉంటున్నారంట. అమ్మా గ్యాస్ దొరకక కొంచెం ముసలోళ్ళు అయితే హార్ట్ వచ్చి చచ్చిపోతుండ్రు పంపుల మీదనే. బండి దొప్పుకుంటా పోయిందాక ఆడ గ్యాస్ అయిపోయిందంటే ఆయనకి ఆడనే హార్ట్ వస్తుంది. ఇక ఏం చెప్పుకోవాలి, ఇక మేము అంతా చూసుకుంటా ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. ఇక ఎవరికి చెప్పాలంటే ఏం లాభమే లేదు ఇక మాకు. టోకెన్ సిస్టమ్ పెట్టారు, ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అంటున్నారు గవర్నమెంట్లో. ఏమో అట్లా చెప్తుండ్రు. ఎన్ని బండ్లకు ఇస్తారమ్మా? 500 బండ్లకు టోకెన్ ఇస్తుండ్రు, మిగిలిన బండ్లకు ఎవరు ఇస్తారు? అందరికీ ఆశనే ఉంటుంది గ్యాస్ వేస్తుండంటే పంప్కి పోవాలని. ఆ పంప్ దగ్గర పోయిందాక టోకన్కే ఇస్తా ఉంటాను. టోకన్ అంటే 500 బండి అయిపోయినాయి. ఇక మిగిలిన బండి ఎక్కడ ఉండాలి? రోడ్డు జామ్ కావాలంటే ఇట్లనే రోడ్డు జామ్ అయిపోతుంది. హైదరాబాద్లో చాలా వంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టారంటే ఉంచుకొనే పెట్టారా లేక ఎట్లా ఏం జరుగుతుంది? ఏదో మొన్నటిదాకా గవర్నమెంట్ పంప్ మీద 76 రూపీస్ వేసిండ్రు, ప్రైవేట్లో ఏమో 92 అన్నారు. ఇప్పుడేమో గవర్నమెంట్లో 89 అంటుండ్రు, దాంట్లో ఏమో 95 రూపీస్ అంటుండ్రు. పెంచేశారు. పెంచేదానికి అది డిస్ట్రాక్ట్ చేస్తుండ్రేమో వీళ్ళు. ఏ పంపులు కూడా అంటే లేదు గ్యాస్ రాలే, గ్యాస్ వచ్చినప్పుడు మిస్సెస్ వస్తుంది, పొండి అంతే చెప్తుండ్రు వాళ్ళు కూడా. ఎట్లా దాదాపు ఫ్రీ బస్సులు కావచ్చు, ఓబర్ చెప్పదాలమ్మా. మా బస్సులు ఫ్రీ అయినా ఆటోలకు ఎవరు కూర్చుంటాక వచ్చిండ్రు. ఇప్పుడు ఆటోలో ఒక ₹10 ₹5 ఎక్కువ అడిగితే అది కూడా నిలబడక వచ్చిండ్రు. చక్కగా బస్ స్టాప్లో నిలబడుతుండ్రు, ఫ్రీ బస్సులోనే పోతుండ్రు వాళ్ళు. ఊబర్ ఆటో వాళ్ళు ఓలా దెబ్బ పడిందా మీకు? ఊబర్ ర్యాపిడోతో చాలా దెబ్బ పడ్డదమ్మా మాకు. ఎందుకంటే ప్యాసింజర్ మినిమం ఇక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి పోతే 180-200 దాకా ఇస్తుండే. ర్యాపిడోలో 130 110లో తీసుకెళ్ళిపోతుండు. అది మేము ₹15 ఎక్కువ వాడుకొని తీసుకుపోయి మళ్ళీ ఇడిసబెట్టి కూడా వస్తుంటాం. ఇప్పుడు అక్కడ ఇడిసబెట్టిన కాడ నుంచి ఉట్టిగానే రావాలి పడుతుంది. ర్యాపిడోలు తీసుకుపోయి అలా నిలబడి మళ్ళీ అక్కడ నుంచి డ్రాప్ తీసుకొని వస్తున్నాడు. ప్రభుత్వాలు ఈ గ్యాస్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? అన్నిటే ప్రాబ్లమే ఉంది మేడం, ఒక్కటని లేదు, అన్ని గురించి ఉంది. ఇప్పుడు ఎవరికి ఏం చెప్పుకోదాలకొచ్చినాం మేము. ఎట్లా మా మనసులో బాధ ఉంది మాకే తెలుసు. ఇంటికి ఏం తీసుకుపోతున్నాం ఏం తీసుకుపోకొచ్చినాం మా ఇంట్లో తెలుస్తుంది. అది రోజు రాత్రి అయితేనే ఇంట్లో గొడవలు అవుతుంది. బండి తీసుకొని రోడ్డు మీదకి వెళ్తున్నావు, నెల రాగానే బండి ఫైనాన్స్ కట్టాలా, మళ్ళీ మనం ఇల్లు నడవాలా, మళ్ళీ ఇంటికి కిరాయా ఉంది, కరెంట్ బిల్ ఉంది, అన్నీ చూసుకోవాలా. ఇప్పుడు ఇంట్లో వండటానికి గ్యాస్ దొరకకొచ్చింది. అది 25 రోజుల తర్వాత ఇప్పుడు బుక్ చేస్తే 25 రోజుల తర్వాత ఇస్తా అంటుండు.
ప్రభుత్వాలు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బంది అయిపోయింది అమ్మా, ఇంకా ఎక్కువ ఇబ్బంది అయిపోయింది. ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఉండే ఇంత మాకు ఈ పరేషానీ లేకుండే, అందరికీ మంచిగానే ఉండే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇంకా చాలా ఇది అయిపోయింది, టూ మచ్ అయిపోతుంది దీనికి. చాలా గ్యాస్ ప్రాబ్లం ఉంది. ఎక్కడెక్కడ గ్యాస్ దొరుకుతాయి ఉంటే కూడా 5-5 గంటలు 6-6 గంటలు ఇలా పడుతున్నాం. నైట్ మొత్తం అయిపోతుంది. ఏం కారమార్ చేస్తాం, ఏం లేదు చాలా ఇది మేము. నో స్టాక్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. పెట్రోల్ ఇక్కడ పెట్రోల్ది అంతమంది పెట్రోల్ బండి చేసుకుంటున్నారు, ఎక్కువ మంది అయితే గ్యాస్ అయితే దొరుకుతుంది. చాలా ఇక మొన్న ఇచ్చిన మళ్ళీ ఇంకా 2 దినాలు అవుతాయంట. చాలా టైట్. ఎన్ని రోజులు అయింది మరి మీరు గ్యాస్ నింపుకొని? 3 దినాలు అయిపోయింది గ్యాస్ వేసి. ఇప్పుడు గ్యాస్ లేదు, అన్ని పంపులు దొలాడుకుంటూ వస్తున్నా. ఎక్కడ లేదు పంపు. హైదరాబాద్ ఏ పంప్? లేదు, ఏం లేదు. అక్కడ నాంపల్లి కూడా లేదు, ఇక్కడ ఖైరతాబాద్లో కూడా ఏం లేదు. మొత్తం చూసుకుంటూ వస్తున్నాం. ఎట్లా మరి దాదాపు 20 రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉంది. ఎట్లా గ్యాస్ లైన్ ఎక్కడ ఉంటే అక్కడ ఇలా పడితే మొత్తం నైట్ అయిపోతుంది. అదే చాలా మంది 2-3 రోజుల నుంచోని నింపుకోవాల్సి వస్తుంది అంటున్నారు. 2 దినాలు నడుస్తుంది. వేయించినామనుకో 2 దినాలు నడుస్తుంది. దాని తర్వాత మళ్ళీ అదే బడ్జెట్ ఉండదు. బండికి 400 ఉంటుంది. మళ్ళీ ఏం నడిపిస్తాం, ఏం నడిపిస్తాం. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాం, పడుగుతాం. గవర్నమెంట్ అయితే ఏం చూస్తలేదు. కథ పడుచుకోవట్లేదా? వేస్ట్ ఉన్నది గవర్నమెంట్. ఆ కేసీఆర్ ఉంటే మంచిగా ఉంటుంది. ఈ గవర్నమెంట్ అయితే వేస్ట్ ఉన్నది. గ్యాస్ ప్రాబ్లం చాలా టైట్గా ఉంది, మాకు చాలా ఇబ్బంది ఉంది. 120 రూపాయల లీటర్ అంటున్నారు. మరి ఎక్కడైనా క్యూలో పెట్టుకోవాలంటే 3-4 గంటలు పడుతుంది సమయం. మళ్ళీ లైన్లో వచ్చే వరకు ఆ నుంచి గ్యాస్ అయిపోతుంది, మళ్ళీ పంపులు బంద్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, మళ్ళీ ఎట్లా పోషించుకోవాలి? గిరాకీ లేవు. ఆ గిరాకీ మామూలుగా 20 రూపాయలు 30 రూపాయలు చెప్తున్నారు మినిమం. 300-400 కిరాయి కట్టాలి ఆటోకు. చాలా ఇబ్బంది ఉంది మేడం మాకు. మళ్ళీ ఏం పంపుతామో ఏమో అర్థమవుతలేదు. మాకు కొంచెం ఉపయోగం పట్టుకుంటే బాగుంటుంది. అట్లా దాదాపు ఎన్ని గంటల లైన్లో నుంచి ఉంటున్నారు? దాదాపు 3-4 గంటలు పడుతుంది మేడం మాకు. 3-4 గంటలు, అది కూడా గ్యాస్ దొరకలేదు. చాలా ఇబ్బంది ఉంది. చెప్పండి. మేడం గ్యాస్ దొరుకుతుందో తెలియదు, అంతే ఇబ్బంది మాకు. గ్యాస్ చాలా ఇబ్బంది ఉంది. పెట్రోల్తో నడపాలంటే ఇంకా ఎక్కువ గిరాకీ ఇది అయిపోతుంది. గిరాకీ అవుతలే ఏమి, రోడ్ల మీద కూడా గిరాకీ లేదు. ఓలా ఉబేరు ఫ్రీ బస్సులు ఇవి పెట్టారు. ఏమంటున్నారు మరి ఈ గ్యాస్ బంకులకి వెళ్ళినప్పుడు మీరు? గ్యాస్ లేదంటారు. ఏమంటే వాళ్ళు ఏం చేస్తలేరు. మాకు మేము మీలాగా పని వాళ్ళము చేస్తారా? పెట్రోల్ వేపించుకోవాలంటే పెట్రోల్కి ఏమో ఇది అవుతుంది, మైలేజ్ రాదు. అసలే ఆటో డ్రైవర్ అన్నలకి గ్యాస్ దొరకక వాళ్ళ ఇంట్లో పూట గడవక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి సీఎం గారు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆటో సాగిస్తేనే జీవనం సాగేటోళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ స్కూల్ పిల్లలు, వాళ్ళ మంచి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు మేడం చాలా. ఎందుకంటే మన తెలంగాణ సీఎం దయచేసి అతను మంచిగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి మేడం, తొందరగా నిర్ణయం తీసుకోవాలి మేడం. ఈ ఎండలకు వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇంట్లో పూట గడవ కూడా. గ్యాస్ కోసం ఎన్ని గంటలు వెయిట్ చేస్తున్నారు లైన్లో? ఒక పూట మొత్తం పడుతుంది మేడం. 2 గంటలు 3 గంటలు అవుతుంది. సాయంత్రం పెడితే మార్నింగ్ కూడా గ్యాస్ వచ్చే లేకుండా అయిపోయింది మేడం. గ్యాస్ వచ్చే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది మేడం. చాలా ఈ గ్యాస్ స్టేషన్లో స్టాక్ బోర్డులు పెట్టారు. అవును మేడం, ఏ బంక్ చూసినా కూడా ఆటోలో గ్యాస్ లేదని చెప్తున్నారు మేడం. పెద్ద పెద్ద వెహికల్స్కి అయితే కొంచెం దుక్కుర్లో గ్యాస్ దొరుకుతున్నది. ఓన్లీ కొద్దిగా ఆటో వాళ్ళ మీద చాలా ప్రభావం పడ్డది మేడం. దయచేసి సీఎం గారు మాత్రం కఠిన చర్య తీసుకొని చేయాల్సిన కోరుతున్నాం మేడం. బయట నుంచి గ్యాసులు లేవు. పొద్దువాళ్ళ 10కి పెడితే రాత్రి 10 అయినాయి. మళ్ళీ గ్యాసులతో చాలా ఇబ్బంది అవుతున్నాయి. రోడ్డు మీద పోవాలంటే భయం అవుతుంది. ఏడా గ్యాస్ అయిపోతే ఆడనే పండుకుంటున్నాం. బండి పెట్టి ఇప్పుడు గ్యాస్ అయిపోతుంది. ఇండి ఉండ బండి ఇంకా 4 రోజుల వరకు రాదు అంటున్నారు. 4 days దాకా రాదా అంటున్నారు. ఇప్పుడు అడిగితే ఏడకు పోయినా ఏం చెప్తలేరు గ్యాస్లో. ఇట్లా దాదాపు హైదరాబాద్లో ఏ బంకుల్లో దొరకట్లేదా? ఏ పంపులో లేదమ్మా. ఒక బజార్ ఘాట్ కాడ వచ్చిన పంపులా దగ్గర పోయి వరకు పోయినా 4 బండ్లు అడ్డం పోయినా 4 గంటలు నిలబడ్డానా గ్యాస్ దొరకలేదు. సిటీ ఏమంటున్నారు మరి వీళ్ళు గ్యాస్ వాళ్ళు? గ్యాస్ ఇంకా 4 రోజులకి వస్తుంటున్నాం. అప్పటిదాకా మీరు ఎట్లా ఆటోలు ఎలా నడపాలి? ఏం నడపాలమ్మా, ఇట్లే రోడ్డు మీద ఇట్లే కొన్ని ఇట్లా ఇంటికాడ పోయి మళ్ళీ రావాలి. ఇంతే అదే భయం. ఎక్కడ పోవాలంటే ఒక కష్టం, తిండి కూడా కష్టం అవుతున్నాయి. అన్ని ఇబ్బంది ఉండే.
ఫైనాన్స్ కట్టాలి బండికు, ఇంట్లో ఖర్చులు, పిల్లలు స్కూల్ ఫీజులు. దాదాపు ఈరోజు మార్నింగ్ నుంచి కొన్ని చోట్ల టోకెన్ సిస్టమ్ పెట్టారు గ్యాస్కి అంటున్నారు. టోకన్ ఇవ్వలేమ్మా, ఈడ ఇస్తే టోకన్ కూడా ఇవ్వలే. మధ్యాహ్నం పోయినాం, అక్కడికి వెళ్ళి కొట్టినారు మొన్న. ఆడ టోకన్ ఇవ్వలే, బజార్ అట్లా టోకన్ ఇవ్వలే, వరుసగా పోయినాం. అప్పుడు దగ్గర పోయినప్పుడు బంద్ చేసాం. దాదాపు గ్యాస్ ప్రాబ్లం 2 వారాల నుంచి ఉంది. ఎట్లా మరి ఎలా మీ 20 రోజులైనా మా దగ్గర 20 రోజుల నుంచి ఇట్లే ప్రాబ్లం. 20 రోజుల నుంచి ఎట్లా నడుస్తుంది మీ జీవనం? పింటలతో నడిపిస్తే మైలేజ్ ఇస్తలేవు బండ్లు. ఒక 4 కిలోమీటర్, 5 కిలోమీటర్, 6 కిలోమీటర్ ఇస్తున్నాయి. 4 అయిపోయింది, 4 o'clockకి ఖతం అయింది. 4 o'clock ఖతం అయింది. దాదాపు అంటే ఎన్ని గంటలు దాదాపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ ఆటో డ్రైవర్లు? 4-5 hours వెయిట్. ఎట్లా మరి ఎప్పుడు వస్తుంది ట్యాంకర్? వచ్చింది లెక్క మనం చెప్పలేం కదా, అది అక్కడి నుంచి వచ్చిన డెలివరీ అయినప్పుడు వచ్చింది ట్యాంకర్. మరి ఎప్పుడు వస్తుంది? అది చెప్పనీకి లేదమ్మా, అక్కడి నుంచి రావాలి కదా, అది వచ్చినప్పుడు ఓపెన్ చేస్తాం. బాగా గ్యాస్ ప్రాబ్లం అయితే చాలా ప్రాబ్లం ఉంది. మరి మీకు కూడా ఇబ్బందే కదా? ఇబ్బంది ఏముందమ్మా, ఉంటే అమ్ముతాను, లేకపోతే లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది కానీ మనకి ఇబ్బంది ఏం కాదు కదా. ఉంది ఇప్పుడు ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర ఉన్నది, మన సాగర్ రింగ్ రోడ్లో ఉన్నది, ఉన్న కాడ ఉన్నది, నడిచే కాడ నడుస్తున్నది, దేని కాడ బంద్ చేసుకొని కూర్చొని. ప్రజెంట్ ఎల్పిజి గ్యాస్ చాలా కొరత ఉంది. ఏమన్నా మరి గ్యాస్ రేట్ ఏమైనా పెంచడం జరిగిందా? మా దగ్గర అయితే లేదమ్మా, మా దగ్గర అయితే అది పాత రేటే ఉన్నది. ఎట్లా ప్రస్తుతానికి లీటర్ ఎంత ఉంది? 88 రూపీస్ ఉన్నది. గ్యాస్ లేనని నీ బండి నడిపించలేనమ్మా నేను. 6 రోజులు 8 రోజులే బండి నడిపించలేను గ్యాస్ లేదని. ఎన్ని రోజులు అయింది? 8 రోజులే నీ బండి నడపక గ్యాస్ లేదని బండి ఆపుకొని కూర్చున్నాను. మరి ఎట్లా నడుస్తుంది అయితే? ఏదో నడుస్తుంది, ఏం చేయాలి, నడిపేయాలి కదా. ఇదే బండి ఆఫ్ చేసిన 8 రోజులైంది. 8 రోజుల కంటే ఏం లేదు. ఏమంటున్నారు? పెట్రోల్ మీద నడపాలంటే పెట్రోల్ మీద ఎక్కువ ఉంటుంది, 10 కిలోమీటర్లు ఇస్తుంది. పెట్రోల్ మీద ఏం సరిపోతుంది చెప్పండి. మాకు రా పెట్రోల్ కూడా ఎక్కువ వేయట్లేదు డబ్బులు. అదే 10 కిలోమీటర్కి 100 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. మాకేం గిట్టుబాటు లేనే ఆపేసిన బండి. దాదాపు చాలా ఎల్పిజి గ్యాస్ స్టేషన్లు కొడుతున్నారంట కదా గ్యాస్. కొట్టునంటే లైన్ చాలా పెద్దగా ఉన్నా, 300 బండ్లు 600 బండ్లు ఉంటాయి ఒక్కొక్క దగ్గర. కొంతమంది వస్తున్నారు, మధ్య నుంచి వస్తున్నారు, గొడవ అయిపోతుంది అది. అంతే, ఏం లేదు. ఎట్లా మరి పెట్రోల్తో నడపడానికి ఇబ్బంది పడుతున్నారు ఆటో వాళ్ళు? మేడం పెట్రోల్ది మైలేజ్ ఇయ్యేది, ఇది 10 కిలోమీటర్స్ ఇస్తుంది పెట్రోల్కు. 110 ఇస్తే 10 కిలోమీటర్కి మాకు ఏం సరిపోతుంది పెట్రోల్. అందుకని మేము ఏం పెట్రోల్తో నడుపుతామండి. ఇట్లాగే గ్యాస్ ప్రాబ్లం ఉంటే ముందు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటుంది? చెప్పలేము మేడం, ఏదో పని ఏమైనా చూసుకోవాలి, కూలి పని ఏమైనా చూసుకోవాలి అంతే. ప్రభుత్వాన్ని ఏం చెప్పాలనుకున్నారు ప్రభుత్వాలకి? ఏం లేదు మేడం, మా గ్యాస్ ప్రాబ్లం అయిపోతుంది, మాకు వేరే ఒకటి చేసుకుంటాం. अब 4-5 दिन से फिर रहा हूँ मैं, गैस नहीं मिला भाई। तो अब लाइन में ठहरे भी ना, तो सुबह में 6 बजे ठहरे तो है ना, शाम में 3 बजे 4 बजे तक नंबर आ रहा। माँ बहुत परेशानी चल रही गैस के हाथ से। घर परेशान है, किराए की गाड़ी है, घर किराए का है, बहुत मुश्किल हो रहा बहुत। अब सीएम साहब से एक ये चाहिए कि थोड़ा हमारे लिए हेल्प करिए, कुछ भी हल करके। రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్ కొరత అయితే భయంకరంగా ఉందని చెప్పాలి. మనం ప్రస్తుతం ఒక ఎల్పిజి గ్యాస్ స్టేషన్ దగ్గర ఉన్న నో స్టాక్ బోర్డు అని పెట్టడం జరిగింది. దాదాపు ఆటో డ్రైవర్లు 1 రోజు 2 రోజులు నిద్రపోకుండా లైన్లో ఉండి గ్యాస్ నింపుకొని వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అయితే ఈ ప్రాబ్లం వాళ్ళకి నిద్ర పట్టనట్లేదు. ప్రభుత్వాలు తొందరగా స్పందించాలని మాత్రం ఆటో డ్రైవర్లు కోరుకుంటున్నారు.